ఇక్కడ ఇప్పుడుండే సిమెంట్ ఫ్యాక్టరీలకు తోడు జేకే సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్, దాని మీద ఎక్స్టెన్షన్ ఆదాని 2029కి ప్రొడక్షన్ పోలింగ్ నాటికి 5 సిమెంట్ ఫ్యాక్టరీలు. అక్కడ అల్ట్రాటెక్ వాళ్ళ ఐచల్ కొని వాళ్ళు మాడిఫై చేస్తున్నారు. జువారీ ఎక్స్టెన్షన్కి పోతున్నారు. ఆ వైపు పాతవి కొత్తవి ఈ విధంగా జరుగుతుంటే జేఎస్డబ్ల్యూ రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది వరకు 1% వర్క్ కూడా అయిపోయింది. రేపు పోలింగ్ నాటికి అది అయిపోతుంది. గౌరవ సీఎం గారు జూన్లో రాబోతున్నాడు. రేపు లోకేష్ రాబోతున్నాడు కొండాపురం. కారణం ఎస్ఐఎల్ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు జరుగుతున్నాయి. కొన్ని గండికోట డబ్బులు ఇవ్వాలి, దాదాపు 1000 కోట్లు ఇవ్వాలి. పాతది కొత్తది కలిపి రాజోలు నిర్మాణం జరగాల. ఇది ఆల్రెడీ ఫిబ్రవరి 14వ తేదీ నాడు నేను రుద్రూరు ఎమ్మెల్యే గారు, మైదుకూరు ఎమ్మెల్యే అడిగిన మా 3 నియోజకవర్గం ప్లస్ ఆలగడ్డ నియోజకవర్గానికి కూడా అవసరం. 10,000 ఎకరాలు మునుగుతుంది, 10 గ్రామాలు మునుగుతున్నాయి. సోమశీల వాటర్ కోసం కూడా మీరు తీసుకొని పోతున్నారు సార్, మీరు సమీక్ష జరిపినారు 4. ఈ సమీక్షలో ఈ 4 పరిష్కారంగా ఉంటే నా పరిస్థితి ఏంది అని అసెంబ్లీలో మాట్లాడినాను. అడుగు ముందుకు పోవడం లేదు అధ్యక్ష అని అంశం అడుగు ముందుకు పోలేదని అసెంబ్లీలో అడిగినా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగినా. నేను మొన్న కూడా భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దినోత్సవం రోజు కూడా అడిగినా. నాకు రాజకీయాల కంటే అభివృద్ధి ప్రధానం, ఎందుకు ఇదని రాజీనామా అని చెప్పినా. రేపు కూడా మళ్ళీ అడుగుతా, మీరందరూ రండి. లోకేష్ సమక్షంలో గండికోట డబ్బులు ఇచ్చి తీరాల్సిందే, రాజోలి కట్టి తీరాల్సిందే, ఎస్ఆర్బీసీ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిందే, ఆర్టీపీ ఉద్యోగస్తుల సమస్యలు తీర్చాల్సింది. ఈ 4 సమస్యలపైనే నాకు 40 కూడా ఈ 4 సమస్యలపైన గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో, కలెక్టరు, ఎస్పీ గారి సమక్షంలో, సవిత గారు ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో మీటింగ్ జరిగింది. మా అసెంబ్లీ టైం ఫిబ్రవరి 14. ఆ రోజు చెప్పిన మాటకు మేము కట్టుబాటు ఉండాల్సిందే. ఇవి కూడా బ్యాలెన్స్ సంక్షేమం కట్టుబాటు ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో అన్నీ క్లియర్ చేసుకుంటూ రాబోయే 1130లో మొదటి 1000 రోజుల్లో చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ ప్రతి ఒక్కటి పరిగెత్తించినప్పుడే నిజమైన రాజకీయం.